తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడనే ఆసక్తి నెలకొంది. రకరకాల ఊహాగానాలు చెలరేగినాయి. పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధానమంత్రి మోదీ కూడా పవన్ ని మీరు లోక్సభకు పోటీ చేసి మీరు కేంద్ర మంత్రివర్గంలో భాగస్వాములు కమ్మని వాళ్ళు కోరారు. అప్పుడు ఆలోచనలో పడ్డాడు. ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్సభ నుంచి పోటీ చేయబోతున్నాడు, కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నాడనే ఊహాగానాలున్నాయి. కేంద్ర కేబినెట్ మంత్రి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సమాన హోదా. ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. 19 మార్చి రోజున మంగళగిరి జనసేన కార్యాలయంలో పిఠాపురం నుంచి చేసిన 160 మంది వివిధ రంగాల ప్రముఖుల సమక్షంలో ఆయన ఒక ప్రకటన చేశాడు. భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలు నన్ను లోక్సభకి శాసనసభకి రెండింటికి పోటీ చేయమని చెప్పినా నా లక్ష్యం రాష్ట్రం, నా లక్ష్యం రాష్ట్రాభివృద్ధి. కష్టాల కడలిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాన్ని మళ్లీ తిరిగి బాటలో పెట్టే ప్రయత్నంలో నేను శాసనసభకు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నానని ప్రకటించాడు. ఇప్పటి వరకు పిఠాపురం శాసనసభ నుంచి టీ టైం అధినేత తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పోటీ చేయాలని అందరూ భావించారు. ఇప్పుడు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కాకినాడ లోక్సభకు పోటీ చేస్తాడు అని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటన చేసి జనసేన కేడర్నే కాదు రాజకీయ వర్గాలందరినీ కూడా ఆశ్చర్యచకితులు చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మిథున్ రెడ్డిని, రాజంపేట లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డిని అక్కడ నుంచి ఆయన పర్యవేక్షణలో అవసరమైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల్లోనే ఒక ఓటుకి ₹1,00,000 వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇచ్చేనా పవన్ ని ఓడగొట్టాలి అనే లక్ష్యంతో ఉన్నట్టుగా బాధాతప్త హృదయంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఎందుకంటే ఒక విశేషం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లనే తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమిలో ఆహ్వానం లభించింది అనేది వాస్తవం. ఎందుకంటే ఒకానొక సమయంలో ఢిల్లీ పెద్దలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిపాదన అంతగా పట్టించుకోలేదు. వాళ్ళని ఒప్పించి మెప్పించి ప్రాధేయపడి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఒప్పించిన ఘనత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కే దక్కుతుంది. మరోపక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు. చంద్రబాబు నాయుడికి ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలో ఆహ్వానం రాకుండా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు తను చేశాడు. విజయసాయి రెడ్డి వంటి వాళ్ళు కూడా చక్రాలు తిప్పడానికి ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీ బీజేపీ కలవకుండా చేసి ఏదో రకంగా వక్ర మార్గాల ద్వారానో అక్రమార్గాల ద్వారానో మళ్లీ దొడిదారిని గెలిచేద్దామనే ఆలోచనలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి అడ్డుకట్ట వేయడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు.
ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల, ఎన్డీఏ భాగస్వామి అవటం వల్ల బీజేపీ పెద్దలకి మెగాస్టార్ చిరంజీవి అన్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా కూడా ఎంతో గౌరవం. అందువల్ల ఈ పొత్తు కుదరటం అనేది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యమైనది అనేది అందరికీ తెలిసిన విషయమే. పిఠాపురంలో శక్తిపీఠం ఉన్నది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తిపీఠ అమ్మవారి ఆశీస్సులతో 1,00,000 ఓట్లతో విజయభేరి మోగించాలని, 1,00,000 ఓట్లు మెజారిటీ సామాన్యమైన పని కాదు. అమ్మవారి ఆశీస్సులు ఉన్నంత వరకు నాకేం పర్వాలేదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒక ఇల్లు తీసుకుని భవిష్యత్తులో మంగళగిరిలో కాకుండా తన నివాసాన్ని పిఠాపురంలోనే ఏర్పరచుకునే ఆలోచనలు ఉన్నారు. ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఇక పదవుల విషయంకి వస్తే చాలా మంది ఎమ్మెల్యే సీట్లు ఆశించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చాడు. నేను కొంతమందికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేకపోయాను, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 33% ఎమ్మెల్సీలు, 33% స్థానిక సంస్థలు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవులలో స్థానిక సంస్థ ఎన్నికలలో 33% జనసేనకు మనకు లభించబోతున్నాయి. ఎవరికైతే ఎమ్మెల్యేకి అవకాశం లేదో వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని చెప్పి ఆయన ఘంటాపథంగా, ఇప్పుడే కాదు గతంలో కూడా చెప్పాడు. అధికారంలోకి తేవటమే కాదు, అధికారంలో మనం భాగస్వాములు కాబోతున్నాం, పవర్ షేరింగ్ చేసుకోబోతున్నాం అని చెప్పాడు. విశాఖ ఉక్కు గురించి కూడా అమిత్ షా, ప్రధానమంత్రి మోదీ జేపీ నడ్డాతో చర్చించి ప్రస్తుతానికి విశాఖ ఉక్కు అమ్మకం అనేది ఆగిపోయింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తే దానికి ఒక బొగ్గు గనిని, అట్లాగే ముడి ఇనుము గనిని కేటాయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని కొనుగోలు చేసి నడపాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో 2019లో నేను అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి దేశంలో దొరికే మంచి మద్యము బ్రాండ్లు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో దొరకకుండా నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతూ జగన్ సారా వ్యాపారి అవతారం ఎత్తాడని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి ఒక రాజధానిగా మారిందని కూడా విమర్శించడం జరిగింది. మత్స్యకారుల బతుకులలో వెలుగులు నింపడానికి జనసేన పార్టీ వాళ్ళకు కావలసిన వసతులు, గృహ వసతులు, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి కావలసిన అన్ని చేయటానికి సంసిద్ధులై ఉన్నామని ప్రకటించాడు. అలాగే 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా వంగ గీత రాజకీయంలో రాణించి ఆనాడు శాసనసభ సభ్యురాలుగా గెలుపొందారు. అలాగే చలమలశెట్టి సునీల్ 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టాడు. దురదృష్టం వెంటాడుతున్నది, చలమలశెట్టి సునీల్ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఓడుతూ వచ్చింది. ఒక్కసారి కూడా లోక్సభలో అడుగు పెట్టలేదు. వంగ గీత పిఠాపురంలో పోటీ చేయబోతా ఉంది. చలమలశెట్టి సునీల్ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి వ్యతిరేకంగా కాకినాడ లోక్సభకు పోటీ చేయబోతున్నాడు. వీళ్ళిద్దరి గురించి చక్కటి పొగడ్తలతో నింపాడు. వంగా గీత గురించి, చలమలశెట్టి సునీల్ గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇద్దరు కూడా మంచి వ్యక్తులు, కానీ మంచి వ్యక్తులు
ఒక చెడ్డ పార్టీలో ఉన్నారు, గుడ్ పీపుల్ ఇన్ బ్యాడ్ పార్టీ అని చెప్పి చక్కటి విమర్శించి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వంగా గీత, చలమల శెట్టి సునీల్ ఇద్దరు కూడా జనసేన పార్టీలో చేరతారని ఆశాభావం వ్యక్తపరిచారు. ఇక ప్రధానమంత్రి మోదీ జాతీయ బీజేపీ ఎన్డీఏ కూటమి యొక్క వ్యూహం ఏంటంటే దక్షిణాదిలో బలపడాలి. అంతేకాకుండా భాగస్వామి పక్షాలు చిన్న పార్టీలకి పెద్ద పార్టీలకి అందరికీ కూడా కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం ఇవ్వాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్సభ నుంచి పోటీ చేసి గెలిస్తే ఆయన కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవాలనుకున్నారు. మరి ఇప్పుడు పవన్ పిఠాపురంలో పోటీ చేసి గెలిచి ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని ఆయన అధిష్ఠించబోతా ఉన్నారు. ఇప్పుడు 2 లోక్సభ సీట్లలో పోటీ చేస్తే ఒకటి కాకినాడ లోక్సభ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ టీ టైం అధిపతి, రెండవది మచిలీపట్నం లోక్సభ వల్లభనేని బాలశౌరి. కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందాలనుకున్నప్పుడు వల్లభనేని బాలశౌరి ఇప్పటికే 2 సార్లు లోక్సభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉండటం వల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేయకపోతే జనసేన పార్టీ తరపున ఎన్డీఏ కూటమిలో కేంద్ర ప్రభుత్వంలో 3వసారి మోదీ ప్రధానమంత్రి అయినప్పుడు వల్లభనేని బాలశౌరిని కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి మోదీ ఆయన ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఈ విధంగా జనసేన పార్టీ కేవలం 21 శాసనసభ సీట్లు, ఈ 2 ఎంపీ సీట్లే కాక కేంద్ర మంత్రివర్గంలో స్థానము, రాష్ట్ర మంత్రివర్గంలో 6 నుంచి 8 మంత్రివర్గంలో స్థానాలు, అన్ని పదవులలో నామినేటెడ్ పదవులలో స్థానిక సంస్థల్లో కూడా 33%, 3వ వంతు జనసేనకు దాదాపు రిజర్వ్ చేయబడింది. కనుక జన సైనికులు, వీర మహిళలు ఏమాత్రం నిరుత్సాహపడవలసిన అవసరం లేదని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించడం అయింది. నా మాట నమ్మండి, ఓట్లు వేయండి, నేను మీ యొక్క భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తుకు నేను అండగా మిగులుతానని చెప్పి జనసేన కార్యకర్తలకు, శ్రేణులకు, వీర మహిళలకు అందరికీ కూడా హామీ ఇవ్వటం జరిగింది. పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచే విధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా కొద్దిగా ఆయన మొదట్లో కొంచెం వ్యతిరేక ధోరణి ప్రదర్శించిన ఆయన కూడా పట్టుదలగా వర్మ పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా జనసేనకు గ్లాసు గుర్తుకు బదిలీ అయ్యేలా కృషి చేస్తున్నారు. వర్మకు కూడా తంతే గారెల గుట్లో పడిన విధంగా ఆయనకి ఖర్చు పెట్టుకుని తిరిగితే వచ్చేది 5 ఏళ్ల ఎమ్మెల్యే పదవి, ఆయనకు 6 సంవత్సరాల ఎమ్మెల్సీ పదవి గ్యారంటీ లేదా రాజ్యసభ సీటు. పిఠాపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మకు ఆయనకి మంత్రివర్గంలో స్థానము లభించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.